నో అంటే చెప్పుకోలేను సార్. నేను ఇంకొక ఇన్సిడెంట్ పంచుకుంటాను బ్రహ్మనాయుడు గారు. అక్కడ నాకు వచ్చేస్తున్నాయి. మా మామయ్య గారు రాజంపేట ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్ పసుపులేటి బ్రహ్మయ్య గారు. ఆయన ఉండగానే చిరంజీవి గారు అప్పుడు రాజకీయాలకు రాలేదు. ఒక్క నిమిషం తాదం శెట్టి గారు మనతోటి సినీ నిర్మాత మన ఏం రత్నం గారు అందుబాటులోకి వచ్చారు. వారితో ఒక్క నిమిషం మాట్లాడదాం. వారు రత్నం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇవాళ చిరంజీవి గారి బర్త్డే. హలో రత్నం గారు కంటిన్యూ చేయండి సార్, వినిపిస్తా ఉంది. చిరంజీవి గారి బర్త్డే, వారికి మెనీ 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 రిటర్న్స్ ఆఫ్ ద డే. అందరూ ఇవాళ చాలా పండగలా ఉంది. మా మీడియా అంతా అందరూ గ్రీటింగ్ చేస్తున్నారు. ప్లస్ చిరంజీవి గారి అభిమానులు, జన సైనికులు, పొలిటీషియన్స్ అందరూ మొత్తం చాలా ఆనందంగా ఉంది. మీరు హరహర వీరమల్లు చరిత్రలో నిలిచిపోవాలని ఆ సినిమా హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం. పవన్ గారు ఎప్పుడు సెట్లో అడుగు పెడతాడా, ఎప్పుడు సినిమా రిలీజ్ అయిద్దా అనేది కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్. సెప్టెంబర్ లోనే అడుగు పెడతారు, త్వరగా ఫినిష్ అవుతుంది, రిలీజ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు విజయవాడ వచ్చాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ రత్నం గారు. ధన్యవాదాలు రత్నం గారు, ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ కాలర్ మనోహర్ గారు హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. మనోహర్ గారు గుడ్ మార్నింగ్ అండి. మనోహర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. కంటిన్యూ చేయండి. హైదరాబాద్ నుండి సార్, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. ఓకే. హలో. మనోహర్ గారు కంటిన్యూ చేయండి, శుభాకాంక్షలు తెలపండి.